దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, ప్రభువు చేసిన మేలులను బట్టి గడిచిన వారంలో మరి ఒక ప్రమాదం నుండి మా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఎలాగంటే, మనోహరు బండేసుకొని వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ రూపంలో ప్రమాదం జరిగింది. పోయిన శనివారం ఉదయకాలంన 8 గంటలకి బయలుదేరి వెళ్తూ ఉన్నాము. అంతకుముందు 2 రోజులు వాళ్ళ కాలేజీలో ఈవెంట్స్ జరిగినాయి. ఈవెంట్స్ జరిగితే వీడు ఆ కాలేజీలో శాఖ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుందంట. అంటే స్టూడెంట్స్ యాక్టివిటీస్ గురించి ఒక డిపార్ట్మెంట్ ఉంటుందంట. దానికి వీడు సెక్రటరీ. అయితే ఆ 2 రోజులు జరిగిన ఈవెంట్స్కి వీళ్ళంతా కొంత పనిభారంతో మరి అటు ఇటు తిరగటం వలన కానీ, దానికి సంబంధించిన పనులు గుంటూరుకి వెళ్ళి అవన్నీ కొనుక్కు రావాలని చేయాలని యాక్టివిటీస్కి మరి తిరగాలంటే బండి కావాలి. మరి నీకేమో ఈ బండి అవసరం కదా, మరి నా ఫ్రెండ్ బండి ఉంది తీసుకుంటాను అని అన్నాడు. సరే, ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి బండి తీసుకొచ్చి ఇచ్చాడంట. సరే, ఆ బండి వేసుకొని ఆ 2 రోజులు కూడా ఆ కాలేజీలో పనులన్నీ చక్కబెట్టుకొని ఆ 3వ రోజు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఆ 2 దినాలు జరిగిన ఈవెంట్స్ బాగా సక్సెస్ చేశారు, బాగా జరిగినాయి అని వాళ్ళ కాలేజీ వాళ్ళు ఆ జూనియర్ స్టూడెంట్స్కి సీనియర్ స్టూడెంట్స్కి కలిపి ఒక 50 మెంబర్స్కి ఏదో లంచ్ చేసుకోమని వాళ్ళకి చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ కొండూరు మహంకాళి ఆ గుడి దగ్గర సపాటు తోటలో లంచ్ ఏర్పాట్లు చేసుకుందామని అనుకున్నారు. ఆ రోజు ముందు రోజు సాయంకాలం చెప్పాడు నాకు, ఈ విధంగా మరి రేపటి రోజున పలానా చోట ఈ విధంగా మేము వెళ్ళాలి అని అంటే, ఆ గుడికి వాళ్ళు వెళ్తారేమో, నేనైతే ఆ తోటలోనే ఉంటాను డాడీ, ఆ పనులన్నీ చూసుకుంటానన్నాడు. సరేలే అన్న. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఫ్రెండ్, బండి ఇచ్చిన ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్స్ది బర్త్డే అయితే వాళ్ళంతా కలిసి వెళ్తున్నారా, నాకు బండి కావాలని అంటే, సరే తీసుకెళ్ళి చూద్దామని చెప్పేసి బయలుదేరాడు. నేను కూడా నా బండి సర్వీసింగ్ చేయించుకుందాము, అవన్నీ చేయించుకోవాలంటే ఆ మెకానిక్ అబ్బాయి కూడా శనివారం తీసుకురాన్నా చేసిస్తానన్నాడు. సరే, నేను రవీంద్రపాడు వెళ్ళాలి, నువ్వు కూడా వెళ్తున్నావు కదా విజయవాడ, ఇద్దరం కలిసి వెళ్దాము, నువ్వు అక్కడే టిఫిన్ చేసి నువ్వు అటు వెళ్దు కానీ నేను బండి పని చేయించుకొని వస్తానని చెప్పేసి బయలుదేరాం. మరి నువ్వు ఎలా వస్తావో ఆ అబ్బాయికి బండి ఇచ్చి మళ్ళీ నీకు ఇక్కడ రావాలి కదా అంటే, విజయవాడ నుంచి నా ఫ్రెండ్ వస్తున్నాడు, ఆ అబ్బాయి బండి ఎక్కి వస్తాము, వచ్చి రెడీ అయ్యి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అని అన్నాడు. సరేలే అన్న. బయలుదేరి వెళ్తున్నాము. నేను ముందు వెళ్తున్నాను, నా వెనకమాల ఆ బండి వేసుకొని వస్తున్నాడు. నేను చూసుకుంటానే ఉండా, సైడ్ మిర్రర్లో వస్తున్నాడు. ఆ కోళ్ల ఫారం దగ్గరికి వెళ్ళేకి ఒక ఆర్టీసీ బస్సు, ఒక కారు పక్క పక్కనే రాసుకున్నాయి. ఆ బస్సు అతను ఆపాడు, కారు అతను ఆపాడు, వాళ్ళు దిగి మాట్లాడుకుంటున్నారు. దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ. సరే, ఆ ట్రాఫిక్ క్లియర్ అయింది. నేను కూడా ముందుకు వెళ్ళాను. కొంత దూరం వెళ్ళి చూసుకుంటే రాటల్లా, ఒకవేళ ట్రాఫిక్లో ఏమైనా ఉన్నాడేమో అనుకున్నా.
బలకట్టు రేవు సరిగ్గా యువతలకి వచ్చి ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, ఎక్కడి దాకా వెళ్ళావు డాడీ అని. ఇట్లా బలకట్టు రేవు దాకా వెళ్ళాను అబ్బాయి అంటే, సరే అక్కడ ఆగు, నేను చిన్న మాట చెప్పాలి అన్నాడు. సరేలేనా పక్కన ఆగా. వస్తుంటే వెనకమాల ఇంకొక అతన్ని ఎక్కించుకొని వస్తున్నాడు. తీరా దగ్గరికి వచ్చినాడు చూస్తే ఆయన భర్తరావు. ఏంటంటే ఇక్కడంతా బ్లడ్ ఉంది. నేను చూసి కొంచెం కంగారు పడ్డా. వాడు భర్తరావు ఉన్నాడు, ఏం లేదారా చిన్న దెబ్బేలే, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. సరే బండి అలాగే వేసుకొని వెళ్తున్నాము. వాడి బండి కొద్దిగా షేక్ అవుతుంది. సరే గమనించాను, అయినా ఇక రన్నింగ్లో ఉన్నాం కదా, ఇక వడ్లబొడ్డి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించాము. చిన్న చిన్న దెబ్బలే దూక్కుపోయినాయి, కాలు మడిన దగ్గర మోచే దగ్గర దూక్కుపోయినాయి. తల బ్లడ్ వచ్చింది కదా, చూస్తే తల కూడా పెద్ద దెబ్బ కాదు, అది ఏదో రాయి ఏదో గుచ్చుకొని ఆ బ్లడ్ వచ్చింది. సరే అక్కడ దగ్గర ఒక గంట సేపు ఆయన పడుకోబెట్టి ఆ ట్రీట్మెంట్ అంతా, ట్యాబ్లెట్స్ ఇంజక్షన్స్ చేశాడు. తిరిగి వచ్చాము. వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి నేను ఆలోచించుకుంటా ఉన్నా. ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, దేవుడు ఎందుకు ఇట్లా ఈ విధంగా నేనేదన్నా మరి ఆయనకి కోపం తెప్పించే విధంగా ఏమన్నా చేశానా అని చెప్పేసి ఆలోచించుకుంటా ఉన్నా. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, వీడు వెళ్తూ ఉన్నాడంట, అక్కడ కాయలు అమ్ముకుంటూ ఉంటారు కదా రోడ్డు పక్కన, ఆ కాయలు అమ్మే దగ్గర వీడి బండి ముందు ఇంకొక బండి వేసుకొని వెళ్తున్నాడు. అతను చిలువురు అతనే వేసుకొని వెళ్తా అక్కడ కాయలు అమ్మే దగ్గర ఆపి కాయలు కొనుక్కోవాలని బండి ఆపాడు. వీడు వెళ్తూ ఉన్నాడు, అతను వెళ్తున్నాడని వీడు వెళ్తున్నాడు, వెనకమాల ఇద్దరు ఫాలో అవుతున్నారు. వాడు సడన్గా ఆపాడు బండి. సరే ఆ బండిని తప్పించుకోవడానికి చూస్తే ఎదురు లగ్జరీ బస్ వస్తుందంట. ఇక ఎదురు పోవటానికి కుదరలా. వీడికి బండి కంట్రోల్ అవ్వాలి స్పీడ్లో. ఆ బండిని గుద్దేశాడు. గుద్దితే ఆ బండి దెబ్బతింది, ఈ బండి దెబ్బతింది, పడిపోయాడు. అతను ఆ బండి వేసుకుని వెళ్ళి అతను ఎదురుండే బండి అతను కూడా పడిపోయాడు. ఈడు పడిపోయిన తర్వాత వెనకమాల ఇంకొకళ్ళు వస్తా వాళ్ళు ఈ బండి గుద్ది వాళ్ళు పడిపోయారంట. వాళ్ళ బండిని ఇంకొక మూడో అతను కూడా గుద్ది అతను పడిపోయాడంట. అతనైతే మరీ అసలు రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయాడంట. వీడైతే పడిపోయినాడు లెఫ్ట్ సైడ్ పడిపోయాడు, రోడ్డుకి సైడ్ పడిపోకుండా లెఫ్ట్ సైడ్ పడిపోయాడు. ఈ ఫోన్ వచ్చేసి రోడ్డు మధ్యలో పడిపోతే ఆ ఫోన్ మీద బస్సు 2 టైర్లు ఎక్కినాయి అంట. కానీ ఫోన్ ఏం కాల, ఫోన్ బాగానే ఉంది. మరి ఆ విధంగా దేవుడు మరి ఎంతో మేలు చేశాడు. మేలు చేసి సరే నేను ఇంటి దగ్గర వచ్చి ఆలోచించుకునేటప్పుడు మన విశ్వాసులే పలకరేయటానికి వచ్చి చూసి మాట్లాడుతూ అన్నారు. అక్కడ గుడి దగ్గర ఫంక్షన్ పెట్టారు కదా, మరి అక్కడికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదేమో, మరి అందుకే తప్పించాడేమో అని చెప్పేసి వాళ్ళు అంటూ వచ్చారు. అది వాస్తవమే, నిజమే. ఇక అది అలా జరిగింది. నేను మొన్న శుక్రవారం ఈవినింగ్ 3 గంటలకి పొలం వెళ్దామని బయలుదేరి వెళ్తున్నా. సరిగ్గా ఇక్కడే భాస్కర్ వాళ్ళ ఇంటి దగ్గర మన మందిరానికి వచ్చే రోడ్డు అక్కడ నేను వస్తున్నాను. ఈ మధ్య తిరిగినయే కుక్కలు 2, మరి అవి పోట్లాడుకుంటున్నాయి ఏమన్నా. మొత్తానికి ఆ భాస్కర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా వస్తున్నాయి. నేను స్పీడ్గానే వెళ్తా ఆ కుక్కలు అలా వచ్చేసేపటికి సడన్ బ్రేక్ వేసేసి బండి అట్టాగి నిలబెట్టి కాలు కింద పెట్టి ఆగిపోయా. నా బండి చక్రం ముందు నుంచి ఇట్లా అడ్డంగా మన మందిరానికి వచ్చే రోడ్డుకి వెళ్ళి అట్లా వస్తున్నాయి. అట్లా వచ్చేటప్పుడు మన షారోన్పురం మన విక్టోరియా వాళ్ళ ఆయన బండి వేసుకొని వస్తున్నాడు. వస్తా సరిగ్గా ఆ టైంకి అట్లా వచ్చాడు. ఆ కుక్కలు 2 కూడా పరిగెడతా అడ్డం వచ్చేసి వెనక చక్రం కింద పడిపోయి బండి స్కిడ్ అయిపోయి పడిపోయి పాపం మోకాలకి దెబ్బ తగిలింది, రాసుకుపోయినట్టుగా ఉంది, దెబ్బ తగిలింది. నేను ఆ టాపియన్ నా వెనకమాల చిలువురు నుంచి కారు వస్తుంది.
కారు కూడా పాపం సడన్గా ఆపేశాడు. ఆ వెనకమాల ఇంకొక బండి వస్తుంది, అతను ఆపేశాడు. అతను అంటున్నాడు, ఏమండి మీ బండి కింద పడాల్సింది మీరు పడాల్సింది అని. నిజంగా దేవుడు మరి ఈ 2 ప్రమాదాల నుంచి తప్పించాడు. మరి ఆయన ఈ 2025 సంవత్సరానికి నాకు ఒక ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను అని. నిజంగా దేవుడిచ్చిన వాగ్దానం మరి నా జీవితంలో నెరవేర్చాడు. మరి వాక్యము మరి ఎందుకు ఇచ్చాడో కానీ తెలియదు, కానీ మొట్టమొదటిలో నేను ఈ యొక్క వాగ్దానం తీసుకున్నప్పుడు తెలియదు, కానీ మరి ఈ దినమున మరి యొక్క వాగ్దానం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాను. మరి ఆయన మరి నా త్రోవలో మరి నన్ను కాపాడి, అలాగే నా కుటుంబాన్ని కూడా కాపాడి ఆయన ఎన్నో మేలులు చేశాడు. పెద్ద ప్రమాదం ఆ మరుసటి రోజే ఇక్కడ మంగళగిరి దగ్గర, మనం మంగళగిరికి లోపలికి టౌన్లోకి వెళ్ళే దగ్గర కింద బైపాస్ రోడ్డు ఉంది. ఆ బైపాస్ రోడ్డు దగ్గరే ఇద్దరు బండేసుకొని వస్తుంటే వెనకమాల నుంచి వచ్చి ఒక లారీ గుద్దిందంట. వాళ్ళిద్దరు అలా పడిపోయారు, ఉరికి దెబ్బలు తగిలినాయి అంతే. కానీ వెనకమాల నుంచి వచ్చి ఇంకొక లారీ వచ్చేసి వాళ్ళిద్దరిని తొక్కిచ్చేసిందంట. ఇద్దరూ చనిపోయారు. మరి అటువంటి ఎంతో పెద్ద ప్రమాదాన్ని నుంచి మరి వాడిని కాపాడాడు దేవుడు. అలాగే నన్ను కూడా మరి మొన్నటి దినమున మరి నేను కానీ పడి ఉంటే ఆ సిమెంట్ రోడ్డు మీద మరి ఎన్నో దెబ్బలు తగిలాయో మరి ఎలా ఉండేది తెలియదు. మరి ఆ ప్రమాదం నుంచి కాపాడాడు దేవుడు. మరి ఈ విధంగా మరి ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ మరి మా జీవితంలో, కుటుంబంలో ఆయన చేసిన మేలులను బట్టి మరి అనేక మంది జన్మల మధ్య ఆయన నామాన్ని ఘనపరచాలని, మహింపరచాలని, హెచ్చించాలని, సాక్ష్యం చెప్పాలని చెప్పేసి నేను అనుకున్నాను. కనుక ఈ యొక్క సాక్ష్యాన్ని మరి దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మరి నా కుటుంబం గురించి ప్రార్థించండి. వాడు ఈ సంవత్సరం ఫైనల్ ఇయరు. మరి 2 సంవత్సరాలు కూడా ఇటువంటి ఏ సబ్జెక్టులో కూడా డ్యూ లేకుండా దేవుడు మరి వాడికి తోడుగా ఉండి, వాడి చదువులో తోడుగా ఉండి మరి ఆ యొక్క పరీక్షల్లో విజయాన్ని దయచేస్తూ వచ్చాడు. మరి ఫైనల్ ఇయర్లో కూడా మరి దేవుడు మరి ఆ బిడ్డకి మరి విజయాన్ని ఇవ్వాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించబడినగాక. పాట పాడుకుంటాం. మనం ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు, మీ దాసుడు రత్నభవన్ను మీరు నిలవబెట్టుకొని అయా తండ్రి తన కుటుంబ పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేలును అయా తండ్రి మీ ప్రజలతో పంచుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. మనోహర విషయంలో అలాగే రత్నభవన విషయంలో కూడా మీరు చేసినటువంటి మీ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఓ ప్రభువా, త్రోవలో నిన్ను కాపాడి నేను నీ కొరకు సిద్ధపరిచిన స్థలమునకు నిన్ను రప్పించదనని అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానమును అయ్యా మీ దాసుని పక్షంగా, కుటుంబ పక్షంగా మీరు నెరవేరుస్తూ వచ్చిన విధానం కొరకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా మీరు చేసినటువంటి నాయన సహాయాన్ని బట్టి, మీరు ఇచ్చిన భద్రతను బట్టి, అధికమైన నష్టం కలుగకుండా మీరు చేసినటువంటి అయా మీ కార్యం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. ముందున దినాల్లో కూడా నాయన అన్ని విధాలుగా మీరు క్షేమమునిచ్చి ఆదుకుంటురమ్మని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.